ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే మీ ఇప్పుడు పార్టీ పెట్టక ముందు కవిత గారు ఏమైంది, వాళ్ళ ఇంట్లో కవిత గారిని సెంట్రల్ జైలుకు పంపించారు. చికెన్ మసాలా అప్పుడేమైనా కేసీఆర్ రిజైన్ చేశాడా, లేకపోతే కేటీఆర్ రిజైన్ చేశాడా, హరీష్ రావు చేశాడా? ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్టీలు వేరైనా కానీ బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా కొన్ని మానవ సంబంధమైన రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లల దృష్టం ఏంటంటే నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్టుందో ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ చూడాలని చెప్తున్నాను. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికి ఆ పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. చికెన్ మసాలా